ఏం బయలేదు కదా తొక్కేసినావా దేవుడు నువ్వు ఒక్కతే నేను కట్టినవాడే సర్లే జరా ఎమ్మెల్యే వచ్చినా తిరుగుతామా ఏమన్నా సమస్యలు ఉన్నాయా చెప్పే మాట తీసుకుంటున్నావా లేదా మళ్ళీ మీకు చెప్పాలి కదా మీరు కూడా చెప్పాలి కదా విషయం వస్తుందా మీకు ఎంత 4000 వస్తుందా చెప్పిన మాట చేస్తున్నాం కదా ఫైనల్ ఒకటోసారి ఇచ్చే 4000 పొద్దున్నే వచ్చి ఇస్తారా 1వ తారీఖే ఫస్ట్ రోజు ఇస్తారా లేట్గా ఇస్తారా ఒకటే రోజే ఏం పేరు నీ పేరు గారు ప్రతి ఇంటికి వెళ్ళామని చెప్పేసి మాకు మీ గ్రామంలో ఉన్న అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది మీకు కొన్ని క్వశ్చన్లు కూడా పెట్టింది ప్రభుత్వం అంటే మీరు తృప్తిగా ఉన్నారా లేదా సంతృప్తిగా ఉన్నారా బాగలేదా బాగుందా చెప్పాలి ఏం భయపడకుండా ఉన్నట్టే చెప్పు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బాగుందా బాగుందా నన్ను చూసి చెప్తానవా ఏం సమస్యలు ఉన్నాయిగా మీకు ఏమ్మా పర్లేదు చెప్పు నీళ్ళ సమస్య ఏమైనా ఉందా లేకపోతే బిల్డింగ్ ఏమైనా కావాలా నీకంటే ముసలి వాళ్ళకి ఇప్పుడు ఇయ్యరు ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇవి కొంతమందికి వచ్చి కొంతమంది రాకుండా బాధపడతారు కదా సో ఎవరికి రాలేదు మళ్ళీ ముఖ్యమంత్రి గారు దీని మీద అంతా చూసి మళ్ళీ మీకు డబ్బులు చేస్తాం అందుకోసం అడుగుతాం గ్యాస్ డబ్బులు వచ్చినాయా నువ్వు ఎవరికి ఏం భయపడాకు నేను వచ్చింది కనుక్కోవడానికే పడకుంటే పడలేదని చెప్పాలా వచ్చినాయంటే వచ్చినాయని చెప్పండి మాకెంటే తెలుస్తుంది మేము వచ్చినప్పుడు అని చెప్పకపోతే ఎట్లా మీరు ఒక్క నిమిషమా ఇంత పని ఉంది ఇంకా నాకు సీఎంకి పోవాలి ఇవన్నీ సీఎంకి ఎందుకు పోతాయంటే నెక్స్ట్ ఎందుకు ఇవి అడుగుతున్నామంటే మీకు మన ప్రభుత్వం బాగుందా లేదా చెప్పాలా మీకేం రాలేదో మేము అడిగినప్పుడు అవి చెప్తే అవన్నీ మేము దీంట్లో ఎంటర్ చేస్తాం ఇవన్నీ ప్రభుత్వానికి పోతాయి ముఖ్యమంత్రి కూడా చూసుకుంటాడు అంటే ఎక్కడ ఏం పెండింగ్ ఉండే అవి మళ్ళీ వచ్చేటట్టు చేయడానికి ఇప్పుడు ఈ కార్యక్రమం కొంతమంది పడుతున్నాయి కొంతమంది పడలేదు కదా సో ఆయన కూడా నీకు కూడా ఎట్టుంటుంది బాధపడతావు కదా సో అందుకోసమే అవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి సరి చేయడానికి ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టినాం సరేనా ఎట్లా ఉంది మన ప్రభుత్వం ఇప్పుడు నేనున్నానని చెప్పాకు ధైర్యంగా చెప్పు బాగుంటే బాగుందని చెప్పు బాగాలేదంటే బాగాలేదని చెప్పు సరేనా బాగుంది కదా తల్లికి వందన డబ్బులు పడినాయా ఎంతమందికి ఇద్దరికి పడినాయా ఇద్దరికి ఆమె ఇప్పుడు ఎన్నో క్లాసు పడతాయి 1వ తరగతి నుంచి పడతాయి 1వ తరగతి పిల్లలకైతే పడతాయి చిన్నపిల్లలకు పడవు వీడెవరు ఇద్దరికి పడినాయి కదా డబ్బులు సంతోషంగా ఉన్నారా నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా జగన్మోహన్ లెక్క ఒకరికి ఇచ్చినావా ఇద్దరికి ఇచ్చినాం కదా గ్యాస్ డబ్బులు వస్తున్నాయా వచ్చినాయా గ్యాస్ డబ్బులు మీకు పింఛన్ వస్తుందా ఏమైనా సమస్యలు ఉన్నాయి చెప్పండి మన ప్రభుత్వం పనితీరు ఎట్టుంది ఇప్పుడు పర్లేదా మేము ఇచ్చే మాటలు నిలబెట్టుకుంటున్నామా ఏమైనా మాట తప్పుతున్నావా వాళ్ళది 250 కాదు కదా ఇస్తాడు ఇది ఒకటేసారి 1000 ఇచ్చినావా ఇప్పుడు ఇస్తారా 4000 నీకు పొద్దున్నే వస్తున్నారా వాళ్ళది 250 పెంచినావా 1000 పెంచితే 1000 ఒకటేసారి ఇస్తారా ఏమన్నా చెప్పు నీ బిడ్డకు 4 పిల్లలు అయితే 4 అన్నయ్య ఎవరికి ఇచ్చావు సరే సంతోషంగా ఉన్నారా పోతలే ఊరికి కూడా పట్టుకోరా ఇది
ఎవరున్నారు మన రేపు డబ్బులు వచ్చాక వాళ్ళు ఇస్తాం చెప్తాం కాలం చేస్తాం సరేనా పింఛన్ వస్తుంది కదా ఎంత 4,000 ఇస్తారా 250 కాదు కదా 4,000 ఇస్తారా జగన్మోహన్ రెడ్డి దగ్గర 250 ఇస్తారా కాదు కదా మనవాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు నీకు వాళ్ళకి లేరు మనవాళ్ళు లేరా ఒకటే ఇద్దరు మనవాళ్ళు పడినాయి డబ్బులు పడినాయి కదా డబ్బులు పడినాయా తల్లికి వందనం పడినాయి కదా మొన్న దేనికి ఏమి ఇప్పుడు బండేళ్ళ డబ్బులు వాళ్ళకు కూడా దండిగా ఉన్నాయి వాళ్ళకు కూడా దండిగా ఉన్నాయి నీ డబ్బులు నీ కన్నా పెట్టుకో నువ్వు పెట్టేందుకు సగం సగం నీ కాడ పెట్టుకో ఆ పని చేయి సరేనా అదే అది వేస్తే సగం ఇయర్ ఇంట్లో కోడలు పిల్లలు మనవాళ్ళు చూసుకోవాలి కదా 4,000 పెంచినా బాగా చూసుకుంటారు లేదు 4,000 పెంచినా బాగా చూసుకుంటాం లేదు నీకు కూడా కావాలా పింఛన్ వస్తుందా నీకు నీకు వస్తుందా కోడలు బాగా ఏమన్నా ప్రాబ్లం మిమ్మల్ని బాగా చూసుకోవాలని చంద్రబాబు నాయుడు మీకు మళ్ళా 1,000 రూపాయలు పెంచినాడు సంతోషంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారు లేదా చంద్రబాబు గుర్తుండే ఉంటావు ఇంట్లో పెన్షన్ వస్తుందా ఆమెకు కూడా వస్తుందా ఇద్దరికి వస్తుంది కదా ఎంత వస్తుంది 4,000 వస్తుంది కదా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఎవరు మీకు 4,000 పెంచినది మర్చిపోవాలి సరేనా వస్తామా రామల్లా ఏం పేరు నీ పేరు నీ పేరు పిల్లలు మనకు తల్లికి వందనం డబ్బులు పడినాయి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం చదువుతావురా ఒకరికే పడింది ఇప్పుడు అంటే వాడు ఎందుకు కాబట్టి నీకు పడింది మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంత చిన్న పిల్లలు కదా ఏమన్నా ఇబ్బంది కూడా ఇంకా తీసుకుపోయి చెప్పండి మన గవర్నమెంట్లో పోస్ట్ ఇప్పించినాం నీకు వస్తుందా పింఛన్ వస్తుంది కదా నీకు కూడా నీకెంత 4,000 వస్తుందా నీకు 6,000 10,000 గవర్నమెంట్ వచ్చే ఉద్యోగం వచ్చే జీతం వస్తుంది నీకు నెల ఇబ్బంది లేకుండా చెప్పు ఏం కావాలా చెప్తాను చేపిస్తాం నీకు వేరే సమస్యలు ఏం లేవు కదా అది కూడా చేపిస్తాను పెన్షన్ వస్తుందా ఇంత ఎవరు 4,000 పెంచినది నీకు ఎవరు పెంచినది 1,000 రూపాయలు పెంచినాడు కాదు చంద్రబాబు నాయుడు అవునా డబ్బులు వచ్చినాయా ఆ పాప సపరేట్ ఉందా అదేలే విషయాలు ఉన్నాయి కదా నీ సంసారం నీదే కదా వాళ్ళ సంసారం వాళ్ళదినా నీకు గ్యాస్ ఉందా నీకు డబ్బులు వచ్చినాయా లేదా నీకు ఇప్పుడు వచ్చినాయి కదా బిడ్డలకు 3 అనే తర్వాత సొంత సమస్య కదా ప్రభుత్వాన్ని ఏదన్నా ఉండి రాస్తాలంటే అది వేరే విషయం ఇంతకుముందు మనం నీరు చెట్టు కింద అన్ని పొలాలకు దావాలు వేసినాం కానీ లాస్ట్ 5 ఏళ్ళు అన్నీ పాడైపోయినాయి అనుకోండి అవి కూడా మళ్ళీ చేస్తాము ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు సంతోషంగా ఉన్నారా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా లేదా తల్లికి వందనం ఇస్తామని చెప్పినాం ఇచ్చినాము గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చినాము రేపు బస్సు కూడా ఫ్రీ మీకు 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పినాం అవునా అది కూడా స్టార్ట్ చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం వేరే సమస్యలు కూడా చెప్పండి పట్టుకోండి
నెలలు ఇస్తారా? పొద్దున్నే వస్తారా? ఒకటే రోజు అయిపోతుందా? తిప్పుతున్నారా? ఎవరైనా డబ్బులు అడుగుతారా? ఏం లేదు కదా. ఆగస్టు 15 నుంచి మీ మహిళలకు కూడా బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పినాం కదా. 15 తారీఖు నుంచి అది కూడా మొదలు పెడుతున్నాం. అంటే మేము ఇచ్చిన మాటలు తీసుకుంటున్నావా లేదా అని మీ నుంచి తెలుసుకోవడానికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా. డిఎస్ ఎవరి కోసం పెట్టాం? 5 ఏళ్లలో పెట్టినాడు ఆయన డిఎస్సి. పిల్లలు చదువుకోవడం మర్చిపోవడం అవునా? ఒకటేసారి మెగా డిఎస్ పెట్టినప్పుడు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు వదిలేసినాం. 17,000 పోస్టులు వదిలినాము. మా బాధ్యత మేము చేసినాం కదా. కష్టపడాల్సింది ఎవరిది? పిల్లలు చదువుకోవాలి, తెచ్చుకోవాలి. సంతోషం. మోకాలంటే నచ్చలేవా? అడిగినా చూపించుకున్నావు డాక్టర్కు? అడిగిపోయినాయా? కానీ అది అడిగిన వాళ్ళు కూడా ఆపరేషన్ చేపిస్తాము. ఇంకా అది మొదలు పెట్టలే ముఖ్యమంత్రి. మొదలు పెట్టినప్పుడు అది కూడా నీకు శాంక్షన్ చేపిస్తలే. ఆపరేషన్ చేయించుకోవాలైతే ఏం పలకవు, ధైర్యంగా ఉండాలా. ఇదేం చెప్పు. పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? చదువుకునే పిల్లలు ఎంతమంది? ఎంత వస్తుంది? 4,000. ఏం పెంచినాం కదా. గ్యాస్ డబ్బులు పడుతున్నాయమ్మా? మనం ఇచ్చిన మాటలన్నీ చేస్తున్నాం పనులు. మేము మాట ఇచ్చినాం కదా ఎలక్షన్ల కంటే ముందు ఇవన్నీ చేస్తామని. పర్లేదు, సంతోషంగానే ఉన్నారా? పట్టుకోమ్మా. ఈ పాప పెద్దామేనా? నడిపామా? ఏమి ఇంట్లో ఉన్నారా? ఇల్లు లేదా? కొడుకులకు ఇచ్చినావా? అది చెప్పునా. మళ్ళీ మన గవర్నమెంట్ కూడా ఇచ్చినారు కదా. మళ్ళీ ఈసారి ఇస్తాం, కట్టుకుంటావా? పెన్షన్ వస్తుంది కదా నీకు? వస్తుందా? ఎంత వస్తుంది? గ్యాస్ ఉందా మీకు? డబ్బులు పడినాయా? గ్యాస్కు పడినాయా? పెన్షన్ కూడా వస్తుంది కదా, ఇబ్బంది లేదు కదా. ఇల్లు ఇస్తానులే సార్, ఇస్తాము. నేను అడుగుతున్నాను ఏమి ఇట్టుండవు అని. ఇల్లు కట్టుకోకుండా పోయినసారి కూడా ఇస్తే తీసుకోలేమట. ఈసారి అన్న చిన్నగా వేసుకో. అల్లుడు ఉండవు కదా, కొంచెం సాయం ఇన్ని ఉంటారు కదా. పోయినసారి వచ్చినప్పుడు కొద్దిగా ఆయనకు అప్పుడు అనారోగ్యం ఉండి ఇబ్బంది ఉంది సార్, చేసుకోలేదు సార్. చేపిస్తలే. పట్టుకోమా, అందరు పట్టుకో. సార్ ఇస్తాను. అయిపోయింది అంటున్నాడు కదా, వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోండి. నీ పేరు? ఎవరెవరు ఉంటారు ఇక్కడ? పెన్షన్ వస్తుందా నీకు? ఎంత? ఎవరు నీకు 4,000 ఇచ్చినది? పెట్టుకున్నావు, సంతోషం. ఇంటికి పోయిన పత్రికలు నోట్ చేసుకోవాలి, దాన్ని ఫాలో అప్ చేయాలి. ఏదంటే మళ్ళీ నాకు ఇస్తామా? లేడు, పిల్లలు లేరు. నా కొడుకు కాడ, నా చెల్లెలు కొడుకు కాడ. నీకు పెన్షన్ వస్తుంది కదా? వస్తుంది సార్. బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నాడు. బాగుందా? మన ప్రభుత్వం వచ్చినా బాగానే ఉందా? బాగుంది. ఏమైనా బాగాలేకుంటే చెప్పు. ఏం లేదు, బాగుంది సార్, బాగుంది. పెన్షన్ ఎంత వస్తుంది? 4,000. పొద్దున్నే ఇస్తారా? 1వ తారీఖు ఇస్తారా? 1వ తారీఖు పొద్దున్నే ఇస్తాడు సార్. ఎంఆర్ సార్ 1000 రూపాయలు పెంచాక సంతోషంగా ఉందా నీకు? ఉంది, వేసిన ఓటు. కంప్లీట్ దా. పెన్షన్ ఎవరికన్నా వస్తుందా? ఇస్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తా అన్నాడు. అందరికి ఇచ్చినాడు కదా. నీకు పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతా ఉన్నాం, 1,000 రూపాయలు పెంచుతాం. గ్యాస్ ఇస్తామని చెప్పినాం, గ్యాస్. మీకు మహిళలకు కూడా రేపు ఆగస్టు 15 నుంచి బస్సులో ప్రయాణం ఫ్రీ మీకు ఆడలకు. అవునా? అది కూడా మొదలు పెడుతున్నాం వచ్చే నెల నుంచి. నేను బస్సు పోతే టికెట్ పల్లె, నువ్వు ఆత్మూరు పోయినా, నంద్యాల పోయినా నాకు వాళ్ళకే ఆడోళ్ళకే మనకేం లేవు. ఆడు పోయినా అడుగుతారు, మాకేం లేవా అని. మగోళ్ళకి లేదా, ముసలోళ్ళు లేదు, వయసోళ్ళు లేదు, అంతా ఆడోళ్ళకే. ఇల్లు ఇచ్చిన వాళ్ళకే, బియ్యం ఇచ్చిన వాళ్ళ పేరు మీదే, డబ్బులు ఇచ్చిన వాళ్ళ పేరు మీదే,
అన్ని వాళ్ళకే, మనకేం లేవు. గ్యాస్ ఇవే గట్టిగా చెప్పాల్సింది 6 గేట్లు మాకు, దాంతో మళ్ళీ మీతోనే పడతాయి మా గేట్లు. అవునా? డబ్బులు పడినాయా? ఏం సమస్యలు ఉన్నాయి చెప్పు. ఇట్లా పెన్షన్ వ్యక్తులు ఎవరు ఉన్నారా? మన లాస్తారా? ఎవరు ఉంటారు ఇక్కడ? ఉన్నాడా? నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా ఆంటీ? ఎంత వస్తుంది? 4,000 ఇస్తారు కదా. ఎవరికి నీకు కాల్చి ఎవరికి పడిపోయింది? ఒకటికి నువ్వెన్నో దొరికితే 4 నీకు వచ్చినాయి కదా, నీకు కూడా వస్తాయిలే. అది ఒకటో తరగతి వాళ్ళు అంటే డేటా ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. ఏమి ఇల్లు ఎట్లా పెట్టినారు? ఉందే ఉంది కదా, ఇల్లు ఉంది కదా. పెన్షన్ వస్తుందా? ఎంత? 4,000. గ్యాస్ డబ్బులు వస్తున్నాయమ్మా? అన్నీ వస్తున్నాయి సక్రమంగా. ఏమైనా ఇబ్బంది ఉందా? డబ్బులు పడినాయి పాపకు? పడినాయా? ఎంతమంది పిల్లలు ఓకేనా? డబ్బులు పడినాయి కదా. గ్యాస్ డబ్బులు వస్తున్నాయా? పెన్షన్ ఎవరికి వస్తుంది? ఇంట్లో వస్తుందా పెన్షన్ కూడా? ఏ ఇబ్బంది లేదు కదా? ఒకటో తారీఖు ఏకునే వచ్చారు సీకట్లనే బియ్యం ఇంటికి వస్తాయి అన్నీ వస్తున్నాయి ఇంటికే తెస్తున్నారు. 10వ తారీఖు నుంచి మీకు బస్సులు కూడా ఫ్రీగా అడిగిపోతాంలే మేము పోతే గీతే ఏమైనా ఆత్మూరు గీతే సినిమా గినిమా చూడాలి. ఒక్కటి ఆయన కూడా అదే పని వాడికి చేస్తలే ఇచ్చిన కార్పొరేషన్ వస్తూ పిల్లలు ముందు చిన్నగా గ్యాస్ కూడా డబ్బులు పడుతున్నాయి కదా. మీరు అన్నదమ్ములు అందరూ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాయా? పడినాయి కదా. సంతోషమా? ఇప్పుడు ఏమా గ్యాస్ డబ్బులు వస్తున్నాయా? వచ్చినాయా డబ్బులు రాలేదా? పడినాయి కదా. అదే ఉంది కదా, డబ్బులు పడినాయి కదా గ్యాస్కు. పడినాయా? మీకు ఒంటరి మహిళ పింఛన్ కూడా వస్తే చేస్తాం. కొత్త పింఛన్లు వచ్చినప్పుడు పెట్టిస్తాము. ఇంకా పెన్షన్లు స్టార్ట్ కాలేదు కొత్తవి. ఇప్పుడు పాత వాళ్ళకి అందరికి ఇస్తున్నాము. కొత్తవి వచ్చినప్పుడు మీకు చేపిస్తాం. 1వ తారీఖు చేరినారు కాబట్టి వాళ్ళు డబ్బులు రాలేదు కదా. వచ్చిన డబ్బులు పడినాయి కదా. సంతోషమా? గ్యాస్ ఉందా? గ్యాస్ డబ్బులు పడినాయా లేదా? మీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4,000. నెల ఇస్తారా? నెల బాబు అన్నం బాగా పెడతారా? మావనా బాగా చూసుకుంటున్నా లేదా? బాగా చూసుకుంటున్నా కోడలు? ఆరోగ్యం వస్తుంది కదా. దగ్గర ఎంతమంది పిల్లలు? వస్తుంది కదా పెన్షన్. వ్యాపారం ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంట్లో? మన ఇంట్లో చదువుకునే పిల్లలు లేదా?